శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మనము 6 నెలల నుండి 6 కోట్ల మందికి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 6 కోట్ల మందికి రేషన్ బియ్యం సప్లై చేస్తే ఈనాడు 17,200 మంది రేషన్ డీలర్లు, 17,200 మంది గుమస్తాలు, 35,000 మంది ఈ పండుగ పూట 6 నెలల రేషను పంపిణీ చేసి పండుగ పూట ఈ 35,000 కుటుంబాలు ఉపవాసము ఉండవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఎందుకు ఏర్పడ్డది అంటే ఎందుకు ఏర్పడ్డది అనేది గవర్నమెంట్కు చాలాసార్లు విన్నవించినా చూస్తాం చేస్తామని ఈ సమస్యను ఆటేసుకుంటూనే పోతానే కానీ పండుగ పూట మా రేషన్ డీలర్ల కుటుంబాలను హక్కులుంచడం సరికాదు. వెంటనే మాకు మా 6 నెలల కమిషను తప్పకుండా విడుదల చేసి గవర్నమెంట్ మా రేషన్ డీలర్ల 17,200 మంది రేషన్ డీలర్ల కుటుంబాలను ఆదుకోవాలని ఈ మీడియా ద్వారా గవర్నమెంట్ను కోరడం. రేషన్ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి నాయకుడు రాజు. రాష్ట్ర రేషన్ డీలర్లందరికీ మరియు మహిళా డీలర్లకు అందరికీ పేరు పేరున మా యొక్క ముఖ్యంగా ఏంటంటే మేము 6 నెలల నుంచి సరుకులు సప్లై చేస్తాను, కానీ మాకు ప్రభుత్వం కమిషన్ ఇవ్వడం లేదు. కమిషన్ ఇవ్వకపోవడం ఒకటి, రెండవది ఏంటంటే పండుగని కూడా చూడకుండా మా కుటుంబాలను పస్తులు ఉంచే పరిస్థితి తీసుకొచ్చింది. మా పిల్లలు కానీ మేము కానీ ఈరోజు 6 నెలల నుంచి 6 నెలల నుంచి మాకు చేసిన పనికి పైసలు ఇవ్వకపోతే మా భార్య పిల్లల పరిస్థితి ఏంటిది, మా పరిస్థితి ఏంటో కొంచెం ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రెండవది ఏంటంటే ప్రభుత్వానికి కూడా మేము మా స్టేట్ నాయకత్వం కమిషనర్ గారికి కానీ కలెక్టర్లకు కానీ ప్రతిసారి మేము నెలలకు మెమోరాండం ఇస్తూనే ఉన్నాం, కానీ మా గూడు పట్టించుకోవడం లేదు. కొంచెం దయచేసి మాకు తక్షణమే పండుగ పూట మా కుటుంబాలను ఆదుకొని మాకు చేసిన పనికి మా యొక్క కమిషన్ డబ్బులు మాకు ఇప్పించగలరని జేసీ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లా నుంచి అందరి కలెక్టర్లకు ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మార్త రవీందర్, హసన్పర్తి మండల్ ఎక్స్ ప్రెసిడెంట్. అందరికీ శుభాంజలి. 6 నెలల కమిషన్ మేము పనిచేసి అడుగుతాము గవర్నమెంట్ను, ఇంతవరకు మా కమిషన్ ఇవ్వడం లేదు. పండుగని చూడకుండా గవర్నమెంట్కి ఇంత ఆలోచన లేకుండా ఎందుకు ఇస్తలేదో మాకు అర్థమవుతలేదు. కావున దయచేసి ఎంబడే మా డీలర్ల కమిషన్ విడుదల చేసి మమ్మల్ని ఆదుకోగలరని ప్రార్థిస్తున్నాను. జై డీలర్.